ఆల్రైట్, ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మదనపల్లి. ఓకే, మా వాళ్ళు ఆగేలా లేరు, మొదలు పెట్టేద్దాం ఎపిసోడ్. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై SM గోల్డ్ అండ్ లిఫ్ట్ న్యూట్రిషన్ రైస్. ఓకే, మరి మొదలు పెడదామా? అది లెక్క. మీకు మాకు అందరికి ఇష్టమైన మన ఫస్ట్ రౌండ్. వెల్కమ్ టు హల్మితి హబీబో. హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్యభామలు. వెల్కమ్. అసలే మదనపల్లి బామలు అందరూ టమాటాలు అంటారంటే ఏంటండి? టమాటాల మార్కెట్. మేము టమాటాల్లో ఉంటాం, చాలా అందంగా క్యూట్ గా అని చెప్పొచ్చు కదా అక్క. ఎవరికైనా చూపించండి రా. బావ ఏం చేస్తాడు? పెయింట్ షాప్. ఏం పేరు బావగారి పేరు? రాజేష్. రాజు. ఏమని పిలుస్తావు నువ్వు? రాజా, రాజేషా, ఉషా? ఏమండి అని పిలుస్తా. ఎప్పుడైనా ఆయన డార్లింగ్ అని పిలిచేవా? ఎన్నో సార్లు. మనకు అవసరం ఉన్నప్పుడు. అవును. ఇలాంటి అవసరాలు ఉన్నప్పుడు మొగుని డార్లింగ్ అని పిలవాలి. మనకి ఏం అవసరం అయితే అప్పుడు పిలుస్తాం. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? అబ్బో, మదనపల్లి బామ్మలు చాలా తెలివైన వాళ్ళండి. సరే, జాగ్రత్తగా విను. లల్లి చెల్లి లిల్లి జాతరకెళ్ళి కొనుక్కొని తింది పల్లి. మన అందరూ వచ్చాం మొదలుపల్లి. ఇక మొదలెడదాం లొల్లో లొల్లి. లల్లి చెల్లి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. లల్లి దగ్గర అయిపోయిందండి. ఇప్పుడు లొల్లి దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి? జాగ్రత్తగా వినక్క. లల్లి చెల్లి లిల్లి జాతరకెళ్ళి కొనుక్కొని తింది పల్లి. మనందరూ వచ్చాం మదనపల్లి. ఇక మొదలు పెడదాం లొల్లో లొల్లి. లల్లి ఇచ్చి చెల్లి మనం అందరం వెళ్దాం. లల్లి చెల్లి మనం అందరం వెళ్దాం. ఎప్పుడోకప్పుడు బావా లల్లిని తీసుకొచ్చి ఇదిగో నీ చెల్లి అనాలి. భగవంతుడా, నాకు పిచ్చెక్కిపోతుంది. లల్లి చెల్లి మనం అందరం కలిసి వెళ్దాం, జాతరకి వెళ్దాం. బావకి ఏ హీరోయిన్ అంటే ఇష్టం? నేనంటేనే ఇష్టం. ఒక హీరోయిన్ వచ్చినప్పుడు ఆయన చాలా టెంప్టింగ్ గా చూసే సందర్భాలు ఉండి ఉండొచ్చు, నువ్వు గమనించలేదు? ఏం లేదు, నన్ను చూస్తేనే. సరే, నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? త్రిష. ఎప్పుడైనా రాజేష్ బాబుకి త్రిష కల్లోకి వచ్చిందని అడిగావా? దాని గురించి ఎత్తలేదు. ఇదిగో రాజేష్ డార్లింగ్, నీకు అప్పుడప్పుడు కల్లోకి ఏ హీరోయిన్లు వస్తారో అని అడుగు. వస్తే ఆ హీరోయిన్లు తయారయ్యావనుకో, అప్పుడు గోల్డ్ ఏంటి రత్న వైడూర్యాలతో చేసిన వడ్డానం, మణి మాణిక్యాలు తెచ్చిన కంఠాభరణాలు ఈజీగా వస్తాయి. ఇప్పుడు చెప్పు లల్లి లొల్లి. మర్చిపోయినాను, ఇంకోసారి చెప్పాలి. అక్కడ కూర్చొని అని అవుతున్నారు. రండి. బావగారి పేరేంటి? భాస్కర్. మీ పేరేంటి? వాసవి లక్ష్మి. ఈమెకి చాలా కష్టమైంది ఇవ్వాలి. తెలిసింది ఫ్రీగా చేయకు, తెలియంది ట్రై చేయకు, తెలిసింది తెల్లారే కల్లా చేసేసాయి, తెలియంది తెవలకపోతే వదిలేసాయి. తెలిసింది ఫ్రీగా చెయ్యకు, తెలియంది ట్రై చెయ్యకు. ఎవరైనా చెప్పారంటే వాళ్ళే పిలుస్తాయి ఇక్కడికి. తెలిసింది ఫ్రీగా చెయ్యకు, తెలియంది ట్రై చెయ్యకు. సరే, చెప్పలేని కారణంగా నీ పనిష్మెంట్ ఏంటంటే మదనపల్లిలో టమాటాలు చాలా పాపులర్. ఇక్కడి నుంచి అన్ని చోట్లకి వెళ్తాయంట. ఇప్పుడు నువ్వు టమాటాలు అమ్మాలి. ఇంప్రెస్ అయిపోవాలి బయట వాళ్ళందరూ. ఎన్ని లారీలు అమ్మాలి? అదిగో తట్ట రెడీ. టమాటాలు 2 లారీలు 3 రూపాయలు. ఈ శాఖలే వద్దంటుంది. ఓకే, గట్టిగా చెప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? దీపిక. బావగారు కూడా ఇంతేనా? 7 అడుగులా? ఆబ్వియస్లీ. ఓకే, ఇప్పుడు చెప్దామా టంగ్ ట్విస్టర్. తంది వెలుగులు, స్వాతి చినుకులు, కొత్త వరదలు, కొట్టుకుపోయే బిందెలు, కొల్లేటి సరస్సులో కొంగలు, కోటకు ముందు దగ్గర ముగ్గులు. అక్క, నీకు బొంగు ముద్దు పెట్టడం ఎక్కువ అలవాటైపోయింది బావ దగ్గర కదా? ఏదో ఒకసారి బావ దగ్గర ఎలా పెడతావు పెట్టు. అచ్చా, నేను ఆ వైబ్రేషన్స్ పెట్టలేదండి. ఇప్పుడు చెప్పక్క. సంధ్య వెలుగులు, స్వాతి చినుకులు. సంధ్య వెలుగులు, స్వాతి చినుకులు. కొత్త వరదలు, కొట్టుకుపోయే బిందులు. కొత్త వరదలో కొట్టుకొని పోయినాయి బిందెలు. కొల్లేటి సరస్సులో కొంగలు, కోట గుమ్మం దగ్గర పెడదాం ముగ్గులు. కొల్లేటి సరస్సులో కొంగలు, కోట గుమ్మం దగ్గర పెడదాం ముగ్గులు. మొత్తం కలిపి చెప్పే. సంధ్య వెలుగులు, స్వాతి చినుకులు, ఏదో కొట్టుకుపోయినా బిందెలు. దొరికింది సంతరా ఇదే.
సంధ్య వెలుగులు, స్వాతి చినుకులు, కొత్త వరదలో కొట్టుకుపోయే బిందులు, కొల్లేటి సరస్సులో కొంగులు, కోటకు ముందు దగ్గర పెడదాం ముగ్గులు. సంధ్య వెలుగులు, స్వాతి చినుకులు, కొత్త వరదలో కొట్టుకుపోయిన బిందెలు, కొల్లేటి సరస్సులో కొంగలు, ఆ. కోట గుమ్మం దగ్గర పెడతాం ముగ్గులు. అమ్మయ్య పెట్టిందమ్మా మొత్తానికి ముగ్గు. మీ పేరు? వాణి. వాణి 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 ఆ వాణి వాణి వాణి. బ్రహ్మానంద గారు ఏ సినిమాలో వాణి వాణి అంటారు? అయ్యో శుభలగ్నం. అయ్యో మెయిన్లోకి వెళ్ళిపోయింది మా సిస్టర్. ఏం పేరు బావగారి పేరు? పార్థసారథి. ఇప్పుడు జాగ్రత్తగా విను, సింపుల్ గా చెప్పేస్తా. తెలిసింది ఫ్రీగా చేయకు, తెలియంది ట్రై చేయకు, తెలిసింది తెల్లరాళ్ళ కల్లా చేసేసేయి, తెలియంది తెవలకపోతే వదిలేసేయి. తెలిసింది ట్రై చేయకు, అయ్యయ్యో తెలిసింది ఫ్రీగా చేయకు, ఆ. తెలియంది ట్రై చేయకు, ఆ. తెలిసి తెలియంది తెల్లారేలోగా తెమిలేసేయి. తెమ్లేసయ్యి, ఆ. తెలియంది అసలు ట్రై చేయకు. ఓకే గట్టిగా చెప్పట్లు. ఓకే వాణి గారు రివర్స్ లో మనకే టంగ్ ట్విస్ట్ వేస్తారంట. వేసుకోమందాం. వేసుకోండి, అడుక్కోండి. అడిగిద్దనని కడివెడి జన్ను అడిగిన తన మగువడి ఇడువడని వెడవెడ జడముడి తడబడ నడదును అడిగిడేలద్దలను. అడిగేదనని తను వడమని జడమని నిధి నేను విడక అడిగడి నేను అడిగిన తడబడిగిన తడబడబడిన తడని జడ బడిగిన నేను బడిని ఇడని వెడినన్. ఓకే ఇదే హుషారులో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి తడ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు మనం ఓ శివంగిలో ఆడుతున్న ఆట పేరు 12ంటికి 12 కొట్టు రాణి అనే ఆట ఆడుతున్నాం. సో 12 ఏంటి, 12 ఏం చేయాలి, ఎలా కొట్టాలనా. సో 12 తర్వాత మన షో స్టార్ట్ అయింది. అక్కడ చూస్తే ఓ 3 టవర్లు ఉన్నాయి. నేను 12 బాల్స్ ఇస్తాను. 30 సెకండ్స్ టైమ్ లో వాడుకోవచ్చు మీరు టైం ని. ఈ 12 బాల్స్ తో మొత్తం ఆ 3 టవర్లు కింద పడిపోవాలి. అది చాలా హ్యాపీ. బట్ దానికంటే ముందు ఈ కళ్ళజోడు పెట్టుకోవాలి. ఒక 3 రౌండ్లు మీకు ఇష్టం వచ్చినట్టు 3 రౌండ్లు తిరిగేసి ఆ తర్వాత గేమ్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఒక కన్ను క్లోజ్ ఉంటది, ఒక కన్ను ఓపెన్ ఉంటది. నేను ఆడతానని వచ్చారు రమ్య గారు. ఈ రోజు 12ంటికి 12 కొట్టు రాణి లో విన్ అయిన వాళ్ళే మన మదనపల్లి రాణి అవుతారన్నమాట. 3, 2, 1 స్టార్ట్. తిరగండి 3 రౌండ్లు. ఏదైనా మంత్రం చదువుకోవాలి అలాగా. ఆగాగు మళ్ళీ ఏకో అనండి. ఏకో అది మంత్రం చదవకపోతే పడదు. అదిగో అలా వెళ్తుంది. మరి మంత్రం చదివామనుకోండి అప్పుడు ఈజీగా పడుతుంది. కొంచెం ముందుకు రండి. 1, 2, 3 గో. వినోద అది మళ్ళీ 3. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఈరోజు మనం ఆడుతున్నాం 12ంటికి 12 బాల్స్ తో కొట్టు రాణి అనే ఆట. రమ్య గారు 30 సెకండ్స్ లో 7 బాల్స్ వాడి మొత్తం టవర్ ని కొలాప్స్ చేశారు. 3 టవర్లు. సో మరి నెక్స్ట్ వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. ఓకే ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం 12ంటికి 12 కొట్టు రాణి అనే ఆట. ముందుగా వచ్చిన రమ్య గారు 7 బాల్స్ వాడి 3 టవర్లు కొలాప్స్ చేశారు 30 సెకండ్స్ లో. మరి ప్రియాంక గారు మనం 7 బాల్స్ కంటే తక్కువలో ట్రై చేయాలి. ఓకే 3 రౌండ్లు తిరిగిన తర్వాత రౌండ్లు తిరిగేటప్పుడు 1, 2, 3 అని కౌంట్ చేయండి. అందరికీ అర్థమైపోద్ది మీరు 3 రౌండ్లు తిరిగారని. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఓ పక్కింటికి వేసారు, మన ఇంటికి వేయాలి. స్లోగా తిరగండి, లాస్ట్ లో ఓన్లీ కళ్ళు తిరుగుతాయి. ఎంకరేజ్మెంట్ కావాలి. ఏదైనా హీరోని తలుచుకోండి ఈసారి. మీ ఆయన గారు ఏం పేరు, బావగారి పేరు? తేజ పేరు మీద వేసే అదే. అత్తగారిని తలుచుకోండి ఇప్పుడు. అరే అత్తయ్య గారు మిస్ అయ్యారబ్బా. ఇప్పుడు అత్తయ్య గారి పేరు మహేశ్వరి. అత్తయ్యో అత్తయ్య కోపం వచ్చింది. 1, 2, 3 వావ్ అత్తయ్య ఇప్పుడు వచ్చింది. 10, 9, 8, 7, 6,
5. ఇంకో రౌండ్ 3, 2, 1. 30 సెకండ్స్ లో ఆల్మోస్ట్ 10 బాల్ వాడారు, కానీ ఒక టవర్ కంప్లీట్ అయింది. రెండో టవర్ లో ఇంకా ఒక గ్లాస్ ఉంది. ఓవరాల్ గా అక్కడ 9 గ్లాసులు ఉంటాయి. 3 టవర్ లో 6 గ్లాసులు పడేశారు. ఇలా అప్పుడప్పుడు ఇంట్లో అత్తయ్య గారిని మధ్యలో జడ్జి గా కూర్చోబెట్టి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా గేమ్లు ఆడాలి. అన్నిట్లో నేనే గెలుస్తాను అలా ఆడితే. ఓకే, సో మొత్తానికి మన గేమ్ అలా జరిగింది. మీరు వెళ్ళి కూర్చోండి. ఆల్రెడీ ఈ రోజు ఓషివంగిలో 12కి 12 బాల్ కొట్టు రాణి అనే ఆట ఆడుతున్నాం. మరి ఇప్పటి వరకు ఆడిన వాళ్ళలో రమ్య గారు లీడ్ లో ఉన్నారు. గాలి పీల్చిన సుష్మా గారు ఎలా ఆడతారు అనేది చూడాలి. సో రెడీ సుష్మా గారు? 3, 2, 1. ప్రతిసారి 3 రౌండ్లు తిరగాలి ప్రతి బాల్ కి. స్టార్ట్. 1, 2, 3. శ్రీ సూర్యనారాయణ. అదిగో పక్కింటికి వేసింది. 1, 2. నెమ్మదిగా తిరిగమ్మా, కంగారు లేదు. 3 తిరిగారా? నాకు 2లా అనిపించింది. మళ్ళీ 3 రౌండ్లు. 2. ఇంకోటి. ఇప్పుడు అలవాటైతే నెక్స్ట్ కార్తీక మాసం వస్తుంది, అప్పుడు బాగా తిరగచ్చు. అదే మళ్ళీ పక్కింటి తిరిగారండి. పక్కింట్లో బాలేస్తున్నారు. సుష్మా గారు కూడా పక్కింటికి వెళ్ళిపోతున్నారు. తిరగండి, మీరు తిరగండి. తిరుగు. 3. ఇష్టమైన నెంబర్ చెప్పండి. అదండి, ఏదైనా నెంబర్ చెప్పండి ఇష్టమైంది. 8 అంట. వేసే 8. అయ్యో 8 అంటే పక్కకి 8 ఇచ్చింది. తిరుగు. 3 ఏముంది ఇంకా. లాస్ట్ 10, 9, 8, 7. అక్క నాకు ఒక్కటన్న కొట్టక్క ప్లీజ్ అక్క. అమ్మా కొట్టిందమ్మా. మరి తిరుగు. 5, 4, 3, 2, 2 టవర్లు ఉన్నాయి అక్కడే. 1 టవర్ వేసారు కింద. సూపర్ సుష్మా గారు, మీలోనే ఉండాలి అందరూ. కూర్చోండి. ఈ రోజు మనం ఓసెవంగిలో ఆడాం 12కి 12 కొట్టు రాణి అనే ఆట. అందరికంటే టవర్లు పడగొట్టి 30 సెకండ్స్ లో రమ్య గారు విన్నర్ గా నిలిచారు. మదనపల్లి రాణి రమ్య గారు రండి. ఎప్పుడు విన్నర్స్ కే కాదు, నాలాంటి రన్నర్స్ కూడా గిఫ్ట్లు ఇస్తూ ఉండాలి. సో రన్నర్ లాంటి వాడిని కాబట్టి మా ప్రియాంక గారు అండ్ మా గాలి పీల్చే అక్క ఇద్దరు రండి. సుష్మా గారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సులక్షణ గారు. సులక్షణ గారు ఎలా ఉన్నారు మా? బాగున్నానండి. ఇదంతా మన ఫ్యామిలీ, మన జమ్ని కుటుంబం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పు. ఇది మా వాసవి ఉమెన్స్ క్లబ్ సంస్థ. మాకు 4 ఫౌండర్ మెంబర్స్ ఉన్నారు. దానిలో ఒకరు లేరు ఇవాళ. చాలా బాధాకరం మా అందరికీను. వాళ్ళు కరోనా టైంలో కాల్ ఫ్రాక్చర్ అయ్యేసి తను ఇబ్బంది పడి అనారోగ్యం సమస్యకు పాలయ్యి చాలా ఇబ్బంది పడి చనిపోయారు. మేము వెళ్ళి చూడాలన్నా కూడా మాకందరికీను ఇబ్బందిగానే ఉన్నింది, చూడలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళు లేని ఈ లోటు మేము ఎవరు ఈ రోజు తీర్చలేరనేసి మాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే కరోనా టైంలో తనకి కరోనా వచ్చిందా లేదా వేరే? కాళ్ళల్లో ఎనర్జీ లేక బోన్స్ లో ఇదైనది. దానివల్ల తను అట్లే బెడ్ రెడీ. ఏం పేరు మా అమ్మ పేరు? ప్రసన్న గారు. సో మీరందరూ చాలా ఫ్రెండ్స్ లా క్లోజ్ గా ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్ లా క్లోజ్ గా ఉండేవాళ్ళము. తను చాలా హెల్పింగ్ నేచర్. పర్సనల్ గా కూడా తను ఎవరికన్నా ఎంత హెల్ప్ చేయాలన్నా చేస్తారు. రోజు వాళ్ళు మేము కలిసే వాళ్ళము. తను సడన్ గా లేదనే వరకు నాకు కొన్ని రోజుల వరకు తట్టుకోలేకుండా చాలా ఇబ్బందిగా అనిపించింది. అంటే ఆ చివరి టైంలో వెళ్ళి కనీసం ఆ మొహం కూడా చూడలేని పరిస్థితి కరోనా అనేది ఆ రిగ్రెట్ ఉండిపోయింది మీకు? అది చాలా ఇబ్బందిగా ఉండిపోయింది. డైలీ చూసే వాళ్ళము. కరోనా టైంలో అది రావడం వల్ల చాలా ఇబ్బంది అయింది. నిజంగా కరోనా టైంలో చాలా కుటుంబాలు వాళ్ళకి ఇలా అయింది అని తెలియడం కూడా చాలా మందికి లేట్ గా తెలిసింది. సో బికాస్ అప్పుడు వెళ్ళడానికి లేదు, పిలవడానికి లేదు. సో నిజంగానే కొన్ని సందర్భాల్లో మనకి చుట్టాల కంటే ఫ్రెండ్సే చాలా క్లోజ్ గా ఉంటాం. సో మీరు అందరూ అలానే ఉండేవాళ్ళం? చాలా బాగుండే వాళ్ళము. అందరూ కలిసి బాగా హెల్ప్ చేసుకుని అన్ని బాగా చేసేవాళ్ళము. గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందరూ బాగా సెటిల్ అయ్యి బాగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళ లోటు మాకు ఎప్పటికీ తీరంది. వాసవి ఉమెన్స్ క్లబ్ స్థాపించడం వాళ్ళ నలుగురితోనే స్టార్ట్ అయింది. దానిలో ఒకరు లేరు ఇవాళ. సో ఆ వెల్త్ అలా ఉండిపోయింది. తను ఎక్కడున్నా ఫిజికల్ గా మీతో లేకపోయినా
సో తను మీతోనే ఉన్నట్టుంటారు, తను అక్కడి నుంచే తన బ్లెస్సింగ్స్ మీకు ఇస్తూ ఉంటారు. మీరు ఇంకా సక్సెస్ఫుల్ గా చాలా మంచి పనులు చేయాలి. అలాగే ఇంకొకరు కూడా చిన్న ఏజ్ తనకి ఒక అమ్మాయి ఉంది. తను ఇలాగే ఇదైపోయినారు కరోనాలోనే. అది కరోనా వచ్చి. కరోనాలో కొంచెం ఏదో ఇదైంది తనకు కూడా. ఇద్దరు ఒకేసారి వెంటనే అవ్వడం మాకు చాలా తీరన్లు. సో తను కూడా మీ ఫ్రెండే? తను మా ఫ్రెండ్, మా ఆమె మెంబర్. తన పేరు కల్పన గారు. సో ఇప్పుడు కల్పన గారు పిల్లలకి ఎలా మరి? కొంచెం ఏజ్ వచ్చింది, తను ఇంటర్ పైన డిగ్రీ అలా చేస్తున్నారు కాబట్టి కొంచెం పర్లేదని వాళ్ళు ఏదన్నా చెప్పడం చేయడం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొంచెం తను ఓదార్చి మేము అన్ని ఇది చేస్తాం. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అన్ని చూస్తారు. వాళ్ళ ఫాదర్ అన్ని చూసుకుంటున్నారు. ఆ రెండు మాకు చాలా బాధాకరం. నిజంగా గుర్తొచ్చినప్పుడల్లా బాధ అలానే ఉంటుంది. సో అలా జరగకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. సో అంటే ఇంట్లో తల్లి తండ్రి ఉన్నప్పుడు పిల్లలకి ఎవరు మిస్ అయినా ఆ వెల్త్ జీవితాంతం తీర్చలేందే. సో తల్లి గుర్తొచ్చినప్పుడల్లా తండ్రి ఉన్నా ఆ బాధ ఆయన తీర్చలేడు. తండ్రి లేకపోతే తల్లి ఒక్కరిది, తండ్రి ఆ వాల్యూ తను చూపించలేదు. బట్ ఆ పిల్లలకు మాత్రం జీవితాంతం అది ఉండిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే అది మన చేతుల్లో ఉండదు, అంత విధి. సో ఎనీవే అమ్మ, మీ ఫ్రెండ్స్ ని ఇక్కడికి వచ్చి గుర్తు చేసుకొని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సులక్షణ గారు, ఇది మన ఫ్యామిలీ నుంచి మీకు గుర్తుగా ఒక చిన్న కానుక.